చేయకూడదు, కెమెరా నాశనం చేస్తామండి. ఎంపీ వాళ్ళు దౌర్జన్యం మామూలుగా లేదు. మానకలరారు ఎలా తయారు చేశారంటే మీ వాళ్ళని. జగన్నాథ స్వామి అందరికీ కథలు పోతున్నారు. ఏంటంటే ఈ సౌండ్ సిస్టమ్ ఆయుష్ని 50-100 సంవత్సరాలని పోలేకపోతున్నాడు. వాళ్ళని ప్రతి రాత్రి ఆయన స్మరిస్తూ ఉండేవాడు అనమాట, కలవరిస్తూ ఉండేవాడు నిద్రలో. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు బృందావన వాసులు వెళ్తారు, తర్వాత నారదుడు వస్తాడు. నారదుడు అడుగుతారు ఎందుకని కృష్ణుడు ఎట్లా చేస్తున్నాడు అని. కింద కొబ్బరికాయ కొడతారు. జస్ట్ ఇట్లా గారు సైడ్ కొట్టాలి. మీరు ఎమ్మెల్యే గారు కనపట్ల, విజయలక్ష్మి గారు మీరు సైడ్ కొట్టాలి. ఎమ్మెల్యే గారు కనపట్ల. కొద్ది పక్కన
కాబట్టి అందరూ కూడా దగ్గరగా మాతో పాటు చెప్పండి. हरे 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 राम 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 हरे हरे जगन्नाथ बलदेव सुभद्रा महाराणी की जय। ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు, ఎంతో దివ్యమైనటువంటి రోజు అన్నమాట. ఎందుకంటే సాక్షాత్ దేవాది దేవుడు జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణి ఊరేగింపుగా మన ఏలూరు పట్టణ అన్ని వీధుల్లోకి పర్యటించనున్నారు. వాస్తవానికి పూర్వం రాజులు తన ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకుంటామని ఆ రాజ్యంలో పర్యటించేవాళ్ళంట. అలాగనే దేవాది దేవుడు తన యొక్క భక్తులందరినీ సందర్శించే దానికోసం మన యొక్క ఏలూరు నగర వీధుల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ రథయాత్ర అనేది చాలా దివ్యమైనదన్నమాట. రథం మీద ఉన్న దేవాది దేవుడిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మలు. హృదయేచ వామ దళేచ దళ గోవిందం చాపేచ మధుసూదన అంటే బోట్లో ఉన్న దేవాది దేవుడిని కానీ, రథం మీద ఉన్న దేవాది దేవుడిని కానీ, ఊంజలలో ఉన్న దేవాది దేవుడిని కానీ ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదంట. అలాంటి దేవాది దేవుడు ఈరోజు రథం మీద ఊరేగిస్తూ మన యొక్క ఏలూరులో ఉన్న ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా అనుగ్రహించే దానికోసం ఈ ఊరేగింపుగా వస్తున్నారు. ఈ విధంగా రథయాత్రలో ప్రపంచం మొత్తం 1000 పట్టణాలకు పైగా మన ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంతో భవ్యంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని లక్షల్లో కోట్లల్లో భక్తులు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇస్కాన్ కార్యక్రమాలలో, ప్రచార కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి. ఇస్కాన్ బుక్స్ ద్వారా కృష్ణాష్టమి, రథోత్సవం లాంటి ఈ పబ్లిక్ కార్యక్రమాల ద్వారా మన సనాతన ధర్మాన్ని ప్రచారం గావిస్తుంది అనమాట. అలా ఈ సనాతన ధర్మ ప్రచారంలో కార్యక్రమంలో ఇది ఒక భాగం. భక్తులందరికీ జగన్నాథుడి యొక్క కృపను ప్రసాదించే దానికోసం, జగన్నాథుడి యొక్క దర్శనం ఇచ్చేదాని కోసం ఈ రథయాత్రను నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క రథయాత్రలో పాల్గొని రథంలో ఉన్న దేవాది దేవుని దర్శించి, రథాన్ని లాగి భగవంతుని కీర్తించి, నాట్యం చేసి, లాస్ట్లో స్వామివారి యొక్క ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తాం. భక్తులందరికీ 4000 మందికి పైగా భక్తులకి ప్రసాదం ఏర్పాటు చేశాం. అందరూ కూడా భక్తులు ప్రసాదాన్ని స్వీకరించి జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. కృష్ణ
శ్రీకృష్ణం వందే జగద్గురు. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఇది 24వ డివిజన్ కిందకు వస్తుంది. ఈ డివిజన్ లో మరి శ్రీకృష్ణుల వారు మరి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో ఊరిలో జగన్నాథుడి యొక్క రథయాత్ర చాలా కన్నుల పండుగ జరుగుతూ ఉంది. దాని సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున 24వ డివిజన్ లో మరి ఈ రోజు రథం కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు చూసుకున్నట్లయితే వందలాది మంది వేలాది మంది భక్తులు మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ రోజు మనకు కావాల్సింది సమాజంలో ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాచీనమైనటువంటి కళలైనటువంటి కోలాటాలు కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి నృత్యాలతో మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి ఆడుతూ నాట్యం చేస్తూ శ్రీకృష్ణుడు ఏదైతే 1000 పడగల మీద నాట్యం చేశాడో అటువంటి నాట్యాన్ని తలపిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ పాదవల్లభుల వారు నిర్వహించడం అనేది, ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొనడం, ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది ఒక గొప్ప కార్యంగా భావిస్తూ ధన్యవాదాలు. జగన్నాథ స్వామి రథయాత్ర ఇస్కాన్ వారి మా గురువు గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఇది శనివారపేటలో ఉండటం మా అందరూ అదృష్టం. అదే కాకుండా పూరిలో ఏ విధంగా అయితే జరుగుతుందో కొన్ని కోట్ల మంది వీక్షించి తరిస్తారు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా ఆ స్వామి ఇక్కడికి వచ్చినట్టు ఆ అలంకరణ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏలూరులో ఈ 4 లక్షల మంది జనానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజున చాలా అద్భుతమైన ఊరేగింపు రథయాత్ర మరియు అన్నప్రసాదం ఏలూరు ప్రజలందరూ కూడా తరించవలసిందిగా ఈ వీడియో ప్రతినిధులు కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసి ఇది ప్రసిద్ధి చెందాలని అందరికీ అందాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.